Yo, what's up guys? Welcome back to another episode of Gamers with Us. సో ఈ రోజు అయితే మనం న్యూ థార్ క్యారెక్టర్తో ఆడబోతున్నాం ఇన్ మార్వెల్ రైవల్స్. సో సో గైస్ ఇదైతే వ్యాన్గార్డ్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ అయితే. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే థార్ పవర్స్ ఫుల్గా ఉంటాయి అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ థార్ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. థార్ టెక్నిక్స్ మొత్తం ఈ గేమ్లో అయితే బాగుంటుంది. సో ఎప్పుడైతే ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళి మొత్తం ఏం సెట్టింగ్స్ అవన్నీ చెప్తా అండ్ ఆల్సో ఎలాగ ఆడాలి ఏంటనేసి. సో ప్రాక్టీస్ రౌండ్లో కూడా వెళ్ళి చూపిస్తా. సో డోంట్ నీడ్ టు వరీ. సో ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళిపోతాం. సో సో థార్ అనేది వ్యాన్గార్డ్ అనమాట. వ్యాన్గార్డ్ అంటే ఎక్కువ హెల్త్ ఉంటుంది అండ్ పవర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో నేనైతే ఇక్కడ ఏమనేది పెన్నీ పార్కర్, నేను ముందు వీడియోలో చెప్పిన దాంట్లో పెన్నీ పార్కర్ది ఏం సెట్టింగ్స్ ఇచ్చా అది కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. సో అదే సేమ్ ఏం ఇక్కడ వాడుతుంది అనమాట. మనం చూస్తే మీకు 5 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో కింద చూడండి, జూమ్ చేస్తా. అండ్ ఆల్సో మనకి ఇక్కడ 3 హ్యామర్స్ కనబడతాయి వైట్వి, చూడండి. ఇవి ఏంటంటే సో ఈ పవర్ ఒక్కొక్క పవర్కి ఇన్ని హ్యామర్స్ వాడతారు అనమాట. సో ఏంటంటే లెఫ్ట్ క్లిక్ నార్మల్ షూటింగ్ రేంజ్ అనమాట. సో థార్ అనేది షార్ట్ రేంజ్ అనమాట. మిడ్ రేంజ్లో మీరు ఫైట్ చేయొచ్చు అనమాట. సో ఫుల్గా ఓకే. సో ఓకే, గట్టితో అంత గట్టి తగలదు షార్ట్ రేంజ్లో, మిడ్ రేంజ్ అయినా. సో మనం దీనికి కొన్ని పవర్స్ వాడతాం అన్నమాట కిందది. సో ఫస్ట్ మనం వచ్చి రైట్ క్లిక్ చెప్పాను కదా, లెఫ్ట్ క్లిక్ చెప్పాను కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ కింద చూడండి, రైట్ క్లిక్ అనేది. సో 1 హ్యామర్ వాడుతుంది, 1 హ్యామర్ పవర్. ఇక్కడ 3 హ్యామర్ పవర్స్ ఉంటాయి అన్నమాట. అది అప్గ్రేడ్ అలా రీలోడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఫైట్ చేస్తూ ఎనిమిది ఫర్ ఎగ్జాంపుల్ వెనక్కి పరిగెడుతూ ఉంటే మీకు క్లిక్ చేస్తే అది థార్ హ్యామర్ ఇస్తాడు అనమాట దాంట్లో. సో చూడండి, మళ్ళీ చూడండి. ఓకే, థార్ హ్యామర్ అయితే ఇస్తాడు. సో మనం ఇస్తున్న ప్రతిసారి 1 హ్యామర్ యూజ్ చేస్తుంది. చూడండి ఇక్కడ, చూడండి మళ్ళీ రీలోడ్ అవుతుంది. సో చూడండి, మ్యాక్సిమం ఇది 15 మీటర్స్ రేంజ్ అనమాట ఇది థార్ ఇస్తుంది. నెక్స్ట్ వన్ అనేది షిఫ్ట్ ఏం చేస్తుంది అంటే ఎనిమిది దగ్గర ఉన్నప్పుడు లేదా పరిగెడుతున్నారు చాలా ఫాస్ట్గా, వాళ్ళ దగ్గర చేస్ చేయాలన్నప్పుడు మీరు ఎనిమిని షూట్ చేస్తూ మీరు క్లిక్ చేస్తే గడ్డ తగులుతుంది అనమాట దాంతో. ఓకే, సో చూడండి, ఫైట్ చేస్తున్నా నేను షూట్ తీసుకుంటూ క్లిక్ చేశాను, మళ్ళీ షూట్ చేసా అండ్ ఓకే ఎనిమిది ఉన్నాడు, షూట్ చేసి ఓకే అటాక్ ఎలా చేస్తూ మళ్ళీ తీసుకెళ్తూ కొడుతూ మళ్ళీ ముందు తీసుకెళ్ళి కొట్టి ఓకే ఇలాగమాట షిఫ్ట్ క్యారెక్టర్. దాని తర్వాత ఈ క్యారెక్టర్ మీకు చెప్పా, థార్ హ్యామర్కి బ్లూ కలర్ మార్కుండా ఎక్కువ డ్యామేజ్ పడదు. సో చూడండి దీనికి చూడండి డ్యామేజ్ చాలా ఎక్కువ పడుతుంది అనమాట. చేస్తే గ్లోబ్లో కనబడుతుంది చూడండి, ఈ గ్లోబ్లో ఫైట్ చేస్తే చాలా ఎక్కువ డ్యామేజ్ పడుతుంది అన్నమాట. ఓకే, బటన్ పెట్టుకున్నాను. సో మీరు ఏ బటన్ అయినా పెట్టచ్చు. ఇక్కడైతే 3 హ్యామర్స్ వాడుతుంది, 3 హ్యామర్ పవర్స్ వాడుతుంది అనమాట. సో ఇదేంటంటే చూడండి, సో ఆర్క్స్ ఇస్తుంది అనమాట ఎనిమిదికి. ఓకే, అది ఒక 5 సెకండ్స్ 3 సెకండ్స్ అంతా ఉంటుంది కరెక్ట్గా మనకి ఆర్క్స్ అనేది. సో రీలోడ్ అయిన ప్రతిసారి మనం వాడచ్చు అనమాట. సో ఆర్క్స్ అనేది చాలా ఎక్కువ పవర్ రిలీజ్ వస్తుంది చూడండి. ఓకే, ఇలా అన్నమాట. అండ్ ఆల్సో ఫైనల్ వన్ అనేది క్యూ అన్నమాట. క్యూ ఏంటంటే ఫుల్గా సేమ్ అల్టిమేట్స్ అని వాడేసి ఫిల్ చేస్తుంది అన్నమాట అలాగా. సో ఓకే, మనకి ఇలా ఈజీగా పట్టచ్చు అన్నమాట. ఓకే, ఆల్ రైట్, అందులోకి వెళ్ళి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే ఆడి చూపిస్తా మీకు ఎలాగో ఉంటుంది అనేసి. గైస్ ఇప్పుడు వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ సో ఇప్పుడు ఏంటంటే ఈ థార్కి ప్రతి క్యారెక్టర్ చెప్పాను కదా, ప్రతి క్యారెక్టర్కి ఒక కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అలా వాళ్ళకి ఎలాగ ఉన్నట్టు థార్కి కూడా కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. థార్కి కాంబినేషన్ హెలా అండ్ లోకి అన్నమాట. సో లోకి అనేది హీలర్, హెలా అనేది DPS. సో ప్రతిదానికి ఒక్కొక్క కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట.
Fight alone. We got trouble. సో గైస్ మీకు అర్థమై ఉంటుంది. సో థార్ హైలైట్స్ అయితే అన్నీ చూసి ఉంటారు. సో గేమ్ అయితే కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, సో సో అంతే గైస్. సో సిరీస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.